అందరికీ నా నమస్కారం. ఈరోజు మనం జ్వరాల గురించి మాట్లాడుకుందాం. చాలామంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ మధ్య టెస్టులన్నీ చేయిస్తున్నారు. టైఫాయిడ్ అంటున్నారు, మలేరియా అంటున్నారు, మందులు వాడుతున్నారు, తగ్గలేదంటున్నారు, లేదా తగ్గి మళ్ళీ వస్తుందంటున్నారు. సో ఇలాంటి సమస్యలతో బాధపడిన వాళ్ళు చాలామందిని చూస్తే మీకు కొన్ని వివరాలు చెప్పాలని నాకు అనిపించి ఈరోజు మేము ముందుకు వచ్చాను. జ్వరం అంటే ఏమిటి? ఒళ్ళు కాలితే జ్వరమా, లోన వేడుంటే జ్వరమా? ఆ రెండు కాదు. థర్మామీటర్కి 100 దాటితే దాన్ని మనం జ్వరం అంటాం. సో ఇంగ్లీష్ వైద్యంకి వెళ్ళినప్పుడు థర్మామీటర్ పెట్టి 100 ఇంకా దాపై ఉంటే దాన్ని జ్వరం అని అనొచ్చు. సో ఈ జ్వరాల్లో అనేక రకాల జ్వరాలు ఉంటాయి. ఒంట్లో ఏ ఇబ్బంది ఉన్నా సరే, వైరస్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, అలా చాలా మట్టుకు చాలా ఉంటాయి. దేనికైనా జ్వరం వస్తుంది. సో సాధారణంగా మామూలుగా ఈ వాతావరణంలో తేడాలు వచ్చినప్పుడు వైరస్లు ఏమైనా వస్తే 5 రోజుల్లో మీరు మందులు వేసినా వేయకపోయినా 5 రోజుల్లో తగ్గిపోతాయి. అందుకని మీరు జ్వరం 100, 101 వచ్చి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చి రోజుకి అవి కొంచెంగా వచ్చి 5 రోజుల్లో తగ్గిపోయే జ్వరాలు చాలా మట్టుకుంటాయి. వాటిని మీరు పారాసెటమాల్ తీసుకుంటూ 3 పూట్ల ఒక పారాసెటమాల్ వేసుకుంటే చాలా మట్టుకు వచ్చే ఈ చిన్న వైరస్ల్లో వచ్చే జ్వరాలు అవి తగ్గిపోతాయి. దానికి మనం పెద్ద బ్లడ్ టెస్టులు చేయవలసిన పని ఉండదు. కానీ కొన్ని జ్వరాలు రావడమే చాలా తీవ్రంగా వచ్చి చలి కుదుపుతో వచ్చి విపరీతమైన తలనొప్పి, వాంతులు ఇలాంటివి ఏ వచ్చినా సరే వెంటనే మనం డాక్టర్ సలహా తీసుకుంటాం. అదే కానీ చిన్న రొంప, జలుబు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి పెద్దగా కాకుండా ఉంటే మనం 3 రోజులు ఆగొచ్చు. 3 రోజులకు కూడా తగ్గకుండా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే మనం డాక్టర్ సలహా తీసుకోవచ్చు. అంతేగాని ఒక్కరోజు జ్వరానికి వెళ్ళిపోయి టెస్టులు చేయించేసుకొని టెస్టుల్లో ఏదో మలేరియా, టైఫాయిడ్ వచ్చింది అంటే మాత్రం అది మనం కొంచెం ఆలోచించవలసిన విషయం. అలా కాకుండా 5 రోజులు కాదు, 7 రోజులు అయిపోయింది, పెద్దవాళ్ళకి 10 రోజులు, 14 రోజులు అయిపోయింది, అయినా సరే జ్వరం తగ్గకపోతే అప్పుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి జ్వరాలు చాలా రకాలు ఉండొచ్చు. దగ్గు, రొంప, జలుబుతో కాకుండా 5 రోజుల్లో తగ్గకుండా, దగ్గు తగ్గకుండా కంటిన్యూస్గా దగ్గు ఉంటుండగా జ్వరం వస్తూ ఉంటే అవి అనేక రకాలుగా జ్వరాల వల్ల వచ్చే అవకాశం ఉంటాయి. వాటిలన్నిటికీ టెస్టులు, ఎక్స్రేలు తీసుకొని ఆ జ్వరం ఏంటిదో తెలుసుకొని అప్పుడు దానికి కోర్సు వేయవలసిన అవసరం ఉంటుంది. కొన్ని జ్వరాలు ఏంటంటే తగ్గినట్టు తగ్గి 2-3 రోజులు చలి ఉడుకుతో వచ్చి తగ్గి కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అదే జ్వరాలు మళ్ళీ వస్తున్నాయి అంటే అవి మందులకి నచ్చపెట్టకుండా వచ్చే జ్వరాలు అయితే మాత్రం దానికి కూడా సరైన వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాత్రం మనకు తెలిస్తే మరొకటి ఏంటంటే టైఫాయిడ్ మామూలుగా చేసిన టెస్టుల ప్రకారంగా 1/180, 1/80, 1/160 అని అలాగా కొన్ని రిపోర్ట్లు వస్తే అది అప్పుడప్పుడు వచ్చిన జ్వరమా దాని ఇంకా అనేది ఆ ఒక్క టెస్ట్ కాకుండా మనం ఇంకా కొన్ని టెస్టులు చేసి టైఫాయిడ్ని నిర్ధారిస్తాం. మలేరియా అంటే చలి ఒడుకుతో వచ్చి తలనొప్పితో వచ్చి గడగడ ఒడికిపోయి అది తగ్గడం అది జరిగేటప్పుడు
మనం ఊర్లో ఏఎన్ఎంలు వాళ్ళు మలేరియా టెస్ట్కి పంపించి మలేరియా ఉంటే మలేరియాకి సరైన వైద్యం చేస్తారు. సో మలేరియా అంటే మాత్రం అది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో ఏఎన్ఎం ద్వారా వెళ్తే మీకు వచ్చింది మలేరియా అయితే మీ రీజన్లో మలేరియా ఉంటే అక్కడ మీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్టులు చేయడం జరుగుతుంది. అది మనం వెంటనే ముందు ఒక లోకల్ ఏఎన్ఎంకి చెప్పి వాళ్ళు సలహా మేరకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది మంచిది. పైగా ఈ రోజుల్లో మనకి పిహెచ్సిలు వచ్చాయి, గవర్నమెంట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. సో ముందు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వైద్యం ఏం చేశారనేది చూసుకొని వాళ్ళు ఏ జ్వరాల నోటిఫికేషన్ కానీ మీరు చేయగలిగితే చాలా మట్టుకు జ్వరాలకి మీరు ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అన్నిటి గవర్నమెంట్ జాగ్రత్తగా చూసుకుంటారు. ఉదాహరణకి ఏంటంటే సడన్గా డెంగ్యూ జ్వరాలు కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చాయి అంటే అవి దోమల వల్ల వచ్చే జ్వరాలు కాబట్టి గవర్నమెంట్ వారు దోమలకి అరికట్టడానికి వాళ్ళు వేరేగా పథకాలు ఉంటాయి, అవి వాటి ప్రకారంగా చేస్తారు. సో ఈ మాత్రం మనం కానీ తెలుసుకోగలిగితే జ్వరాలు అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం హెచ్చరికలు ఏమున్నాయో అన్నీ చూసుకొని మీరు వైద్య సలహా తీసుకొని గాబరా పడకుండా దాన్ని ఎదుర్కోవచ్చు. నమస్కారం.